హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కొలువు ఇన్ఫర్మేషన్స్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అర్జెంట్ రిక్వైర్మెంట్ అయితే మనకు వచ్చింది. ఇది సహాయక పోస్టులకు సంబంధించిన భారీ రిక్రూట్మెంట్ ఫ్రెండ్స్. 2025కి సంబంధించిన లేటెస్ట్ నోటిఫికేషన్ ఇదైతే. ఇంతవరకు ఈ నోటిఫికేషన్ గురించి ఎవరికీ తెలీదు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరు క్యాండిడేట్స్ దీనికైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇటువంటి నోటిఫికేషన్స్ మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు మనం సొంత రాష్ట్రంలోనే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఫీ అనేది లేదు. అప్లికేషన్ కూడా ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. మంచి పే స్కేల్తో ఈ జాబ్ అనేది మనకి లభిస్తుంది. అప్లికేషన్ మొత్తం ఆన్లైన్లోనే పెట్టుకోవాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. చాలా మంచి ఆపర్చునిటీ ఇది. కొద్దిసేపటి క్రితమే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో మీకోసం నేను కష్టపడి ఈ నోటిఫికేషన్ అనేది రెడీ చేశాను. గాయస్, ఇక్కడ నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ పలు రకాల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కు మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుందండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరు కూడా ఈ యొక్క అప్లికేషన్ని ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చండి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 16th ఫిబ్రవరి అయితే టైం ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఈ రిక్రూట్మెంట్ అప్డేట్కి సంబంధించిన విషయం ఏంటంటే డైరెక్ట్ మెరిట్ బేస్ కింద నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. మెరిట్ని బట్టి మనకి జాబ్ అనేది ఇస్తారు. అంటే షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ని బట్టి షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మనకి పోస్ట్ అనేది కల్పిస్తారు. ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు. షార్ట్ లిస్ట్ ఎవరైతే అవుతారో ఆ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి పోస్ట్ అనేది కల్పిస్తారు. ఆ పోస్ట్ గురించి మొత్తం మనకి ఈమెయిల్లోనే సెండ్ చేస్తారు. మనం ఏ ఆఫీస్కి వెళ్ళి ఎక్కడ కలవాల్సిన పని లేదు. మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. మన ఈమెయిల్కి మనం సెలెక్ట్ అయితే మనకి మెసేజ్ అనేది వస్తుంది. ఆల్ ఓవర్ ఇండియా అయినటువంటి ఇండియన్ ఆయిల్ సంస్థకు సంబంధించిన దాంట్లోనే మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. జాబ్కి సెలక్షన్ అయితే తెలంగాణ వాళ్ళకి తెలంగాణలోనే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లోనే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇందులో వివిధ రకాల క్వాలిఫికేషన్స్ బట్టి పోస్టులు అయితే ఉన్నాయండి. అందుకే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. ఈ రిక్రూట్మెంట్ భర్తీ ద్వారా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కాబట్టి దీనికి ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్కి వస్తే 31st జనవరి 2025 నాటికి 18 ఇయర్స్ అయితే నిండి ఉండాలండి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి జనరల్ క్యాండిడేట్కి సంబంధించి 24 ఇయర్స్ అయితే ఉండాలండి. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 27, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 29, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళకైతే 34 ఇయర్స్ వచ్చి ఏజ్ లిమిట్ ఇచ్చాడు. ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదండి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్కి సంబంధించిన పోస్టులకు చూసినట్టయితే టోటల్గా 200 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయండి. ఇందులో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి సపరేట్గా వేకెన్సీస్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వాళ్ళు కూడా ఈ రిక్రూట్మెంట్కి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చండి. అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పిస్తూ ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి కొన్ని స్టేట్స్ వాళ్ళే అప్లికేషన్ పెట్టుకోవాలి కాబట్టి మనకు కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓన్లీ మనకి సదరన్ రీజియన్కి సంబంధించిన వాటికి మాత్రమే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వాళ్ళు తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు కూడా, అంటే కేవలం వీళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. సో మిగతా స్టేట్స్కి అవకాశం లేదు కాబట్టి మనకు కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. సో మనం ఈజీగా సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ సంబంధించిన వాళ్ళు ఎవరు అప్లై చేసుకోవాలి, ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలనేది ఇక్కడ మనకు చూపిస్తున్నాను. ఇక్కడ 10th పాటు ఐటీఐ చేసిన వాళ్ళకు మరియు డిప్లొమా మరియు డిగ్రీ చేసిన వాళ్ళు వీళ్ళకి ఇక్కడ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 10th మరియు ఐటీఐ ఉన్న వాళ్ళకు ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ వీళ్ళకైతే ఇక్కడ మనకు వేకెన్సీస్ అయితే ఇచ్చారు. అలాగే ఎవరైతే డిప్లొమా పాస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు వచ్చేసి వేకెన్సీస్ చూసుకున్నట్టయితే దాదాపు అన్ని విభాగాల్లో ఉన్నాయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే సివిల్, ఎలక్ట్రానికల్, ఎలక్ట్రీషియన్, మెకానికల్ అన్ని విభాగాల్లో అయితే ఇక్కడ పోస్టులు అయితే ఇచ్చాడండి. అలాగే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు వచ్చినట్టయితే ఏ విభాగంలో పాస్ అయిన వాళ్ళైనా సరే అండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన వాళ్ళకు కూడా ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది
ఏర్పాటు చేశారు. మీరు అప్లికేషన్ పెట్టుకోండి. షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళే మీకు మెయిల్ అనేది చేస్తారు. మీరు ఎలిజిబుల్ అయ్యారనుకో మంచి అవకాశం అండి, వదులుకోకండి. మెయిల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఓన్లీ డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఒకటే ఉంటుందండి. సో మీరు మిస్ చేసుకోకండి. ఇవన్నీ కూడా మనకు అప్రెంటిస్‌షిప్‌కి సంబంధించిన గ్రేడింగ్కి సంబంధించిన పోస్టులు కాబట్టి వీటికి ఎలాంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదండి. నోటిఫికేషన్లు కూడా క్లియర్గా ఇక్కడ ఇచ్చాడు. నో రిటన్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ అని ఇక్కడ మెన్షన్ చేశాడు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన వాటిని మార్క్స్ని బట్టి మాత్రమే మనకి షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు. ఒకవేళ ఇద్దరు క్యాండిడేట్స్కి సేమ్ మార్క్స్ వచ్చాయనుకోండి, ఎవరికి ఏజ్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇంపార్టెంట్ అనేది ఇస్తారండి. ఓన్లీ మెరిట్ బేసే అండి, గుర్తుపెట్టుకోండి. క్వాలిఫికేషన్ బట్టే ఉంటుంది. అయితే ఇక్కడ ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది కూడా టోటల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మన శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. 16th ఫిబ్రవరికి మాత్రం లాస్ట్ డేట్ ఇచ్చాడండి. చూసుకోండి, కరెక్ట్గా చూసుకొని అప్లికేషన్ పెట్టుకోండి. అయితే ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి ఏంటి అనేది ఇక్కడ బ్లూ కలర్ లింక్ ఇస్తున్నారు కదండి, అక్కడ క్లిక్ చేస్తే మీకు అనేది అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. డిప్లొమా అండ్ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన వాళ్ళైతే NATSకి సంబంధించిన వాటిని క్లిక్ చేసుకోండి. ఆ బ్లూ లింక్ని క్లిక్ చేసుకుంటే మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి. ITIకి సంబంధించిన వాళ్ళైతే apprenticeshipindia.co అప్లికేషన్ పెట్టుకోండి. అక్కడ మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలండి. సో ఎటువంటి ఫీజు అయితే ఉండదండి. అందరూ కూడా రిక్రూట్మెంట్కి ఫ్రీగానే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అయితే బీటెక్ వాళ్ళు MBA MCA చేసిన వాళ్ళకైతే ఛాన్స్ అయితే ఉండదండి అప్లికేషన్కి. ఫ్రెండ్స్, ఇది మనకు సదరన్ రీజియన్ పరిధిలో ఖాళీల గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకున్నాము. మీకు కనుక అప్లికేషన్ ఛాన్స్ అయితే ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. మీరు ఎలాంటి ఫీజు లేదు కాబట్టి మీరు అప్లికేషన్ చేసుకుంటే బాగుంటుంది. సో ఈ రిక్రూట్మెంట్లో మీకు ట్రైనింగ్ అనేది 1 year పాటు ఉంటుందండి. 1 year పాటు మీకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మన సొంత రాష్ట్రంలోనే ఉంటుందండి పోస్టింగ్ కూడా. అండ్ మీకు ఫర్దర్గా అప్రెంటిస్‌షిప్‌కి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఆ సర్టిఫికేట్ మన ఫ్యూచర్ చాలా యూజ్ అవుతుందండి, పర్మనెంట్ జాబ్కి సంబంధించింది. సో మీరు తప్పకుండా అప్లై చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.